గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది జగన్ గారి సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. జగన్ గారి సెక్యూరిటీ 986 మంది అంటండి. దాంట్లో 934 మంది తాడేపల్లిలో చేస్తున్నారు. మిగిలిన లోటస్ పౌండ్లోను, నెక్స్ట్ ఏమో పులివెందుల్లోను, ఇడులపాయల్లోను, బెంగళూరు ప్యాలెస్లోను చేస్తున్నారు. ఎన్ఎస్జీ సెక్యూరిటీ కూడా ఎక్కువగా జగన్ గారితో ఉంటుంది. అలాగే ఇంత సెక్యూరిటీ అవసరమా అనే డౌటు ప్రజలకు కూడా వచ్చింది. ఎందుకంటే ఈయన ఎక్కడికైనా వెళ్తుంటే హెలికాప్టర్ చుట్టుపక్కల ఉన్న చెట్లు కొట్టేస్తుంటే అది సెక్యూరిటీ రీజన్ అనుకున్నారు. కానీ ఈయనకి అదో పిచ్చేమనిపించింది. ఎందుకంటే చంపాలంటే ఎట్లన్నా చంపుతారు, కానీ అంత సెక్యూరిటీ ఉండడం వలన చావు నుంచి తప్పించుకోలేరు. కానీ అంత సెక్యూరిటీని వేస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొకటి, తాడేపల్లి చుట్టుపక్కల కూడా డ్రోన్ కెమెరాలతో ఫోకస్ ఉండేదంట. హై ఎక్విప్మెంట్ సిస్టమ్ని ఉపయోగించేవారంట. హైడ్రాలిక్ మిషన్స్ కూడా ఉపయోగించేవారంట. ఎన్నో చెక్ పోస్టులు ఉన్నాయంట. ఇవన్నీ కూడా జగన్ గారు సొంత సొమ్ము కాదు. ఇప్పుడు అయితే ప్రైవేట్ సొమ్ము తెచ్చుకున్నారు, కానీ ప్రైవేట్ సెక్యూరిటీ తెచ్చుకున్నారు, కానీ అప్పుడు జనాల సొమ్ము. అది అంత సొమ్ము వేస్ట్ చేశారు. ల్యాండ్ క్రూజర్లో అలాగే 2 ఉండేవి. ఆ గవర్నమెంట్లో సెక్యూరిటీకి జగన్ గారు చాలా ఖర్చు పెట్టారని అందరూ అన్నారు. అలాగే లోటస్ పౌండ్లో కూడా సెక్యూరిటీ ఆయన అక్కడ ఉండడం, మరి అక్కడ ఎందుకు సెక్యూరిటీ? పులివెందులు వెళ్ళినప్పుడే ఉండాలి సెక్యూరిటీ, అక్కడ కూడా సెక్యూరిటీ. బెంగళూరు అలా వెళ్ళలేదు, అక్కడ కూడా సెక్యూరిటీ. ఇదంతా గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ కదా. ఈ వేస్ట్ సొమ్ము ఎవరు ఇస్తారు? లేదు. ఇంకొకటి, ఈయన వెళ్ళిన కాడ ఎలిఫేట్ల కాడ చుట్టుపక్కల చెట్లు కొట్టేయడం, ఇవన్నీ కూడా ఒక చెట్టు వేసిన తర్వాత అది పెద్ద దవ్వాలంటే 100 సంవత్సరాలు ఉంటాయి. ఒక మర్రి చెట్టు కానీ అలాంటి మర్రి చెట్లు కూడా కొట్టేవి ఉన్నాయి. ఒక కొబ్బరి చెట్టు కానీ 20 సంవత్సరాలు పడుతుంది, అది పెద్ద అలాంటి చెట్లను కూడా కొట్టేశారు. పర్యావరణం కాపాడవలసిన వ్యక్తే పర్యావరణం నాశనం చేస్తే ఎట్లా ఉంటుందో మనం ఈ ముఖ్యమంత్రి దగ్గర చూసి నేర్చుకోవాలి.